రిజర్వేషన్ల వ్యతిరేకులారా, బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులారా, వృత్తులు వేరైనా చక్ర రామరాజు జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు నల్లగొండ సంపూర్ణమైనటువంటి బంద్ నిర్వహించబడుతున్నది. ఈరోజు ఇక్కడ బస్సులు కదలకుండా ఇక్కడ బస్టాండ్లో అన్ని పార్టీల వాళ్ళు, ప్రజా సంఘాల వారు, ఎస్సీ ఎస్టీ అన్ని సంఘాలు కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రధానంగా బీసీ జేఏసీ యొక్క డిమాండ్ ఏంటంటే బీసీలకు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించాలి, పార్టీ పరంగా కాదు. 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు. అదే కాకుండా బీసీలు తరతరాలుగా అణిచివేతకు వివక్షతకు గురవుతున్నారు. జనాభాలో అత్యధిక జనాభా ఉండి కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అణిచివేతకు గురవుతున్నారు. మేమేమంటున్నాం, సమాజంలో ఏ వర్గాన్ని ఎంత అవుతున్నారో వాళ్ళకంతా వాటా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ మేము 42% అంటే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి 57% బీసీలు రాష్ట్రంలో ఉన్నారని తేల్చి అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి తర్వాత గవర్నర్ని పంపినప్పటికి కూడా మరి దాన్ని చట్టం చేయడానికి కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు, కొంతమంది యొక్క రెడ్డి జాగృతి చెందినటువంటి కొన్ని దుర్మార్గులు కోర్టులను అడ్డం పెట్టుకొని ఈ రిజర్వేషన్లు ఆపాలని చూస్తున్నారు. మేము దాదాపు 60% ఉన్నటువంటి వాళ్లకు 42% రిజర్వేషన్ ఇస్తే తప్ప ఇవాళ ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాసు ప్రకారం చేయబడుతుంది. ఈవెన్ అగ్రవర్ణాలు ఉన్నటువంటి యొక్క ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ ఇచ్చినది. ఆనాడు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము ఎవరం కూడా అడగలేదే అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చిందని. మీరు 10% లేనటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్ తీసుకోవచ్చు, కానీ 60% ఉన్నటువంటి బీసీలకు మాత్రం 42% ఇస్తే కోర్టులను అడ్డం పెట్టుకొని మాకు రాకుండా నోటికాడికి వచ్చినటువంటి ముద్దను చెడగొట్టేటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కోర్టులు కూడా అగ్రవర్ణాల యొక్క పార్టీలకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళు ఇచ్చేటువంటి యొక్క తీర్పులు కూడా సరిగా లేవు. మేము ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. కోర్టులు ఏమంటుంది అంటే 50% సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్నది, ఆ సీలింగ్ దాటొద్దు అంటున్నది. మేము ఒక ప్రశ్నిస్తున్నామంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50% దాటలేదా? అప్పటికే 50% దాటింది. ఏ రాజ్యాంగంలో కూడా 50% రిజర్వేషన్ సీలింగ్ అనేటువంటి ఏ రాజ్యాంగంలో లేదు. ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి జడ్జిలు కానీ ఎవరి కానీ కూడా ఈ యొక్క బీసీల పట్ల సానుకూలంగా లేరు. మొదటి నుంచి ప్రతి విషయంలో కూడా మీకు జనాభా లెక్కలు లేవని రకరకాల కోర్టులలో బీసీల యొక్క రిజర్వేషన్ కొట్టేస్తూ వస్తూనే ఉన్నాయి. ఈ అగ్రవర్ణాల పార్టీలు కూడా అదే విధంగా చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను అన్ని రాజకీయ పార్టీలను కోరేది ఏమిటంటే, మీరంతా కూడా చిత్తశుద్ధి ఉంటే మీరంతా కూడా అన్ని పార్టీలన్నీ కలిసి ఒక వేదికగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర కూర్చొని దీన్ని చట్టం చేయాలనేట్టు కోరుతున్నాం. బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే, ఇది మీ చేతిలో ఉన్నది. మీరు అనుకుంటే రాష్ట్రం ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టి దీన్ని చేయొచ్చు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ఈ కార్యక్రమంలో దీన్ని ముందుకు తీసుకుపోవాలని, 42% రిజర్వేషన్స్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలని బీసీ జేఏసీ తరఫున మేము కోరుతున్నాం. ఉన్నటువంటి కోర్టులో కూడా అగ్రవర్ణాలే ఉండడం చాలా దారుణమైన వ్యవస్థ. ఇప్పటికైనా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రమైన ఉద్యమం చేసి ఓటు మనదే, సీటు మనదే అనే విధంగా జేఏసీ ద్వారా పోటీ చేసి రాబోయే ఎలక్షన్లో గెలుపొందాలని అప్పటి వరకు
42% రిజర్వేషన్లు ఇవ్వకుంటే ఎలక్షన్లు జరగవద్దని నల్గొండ కామారెడ్డి డిక్లరేషన్ లా రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు విద్యా ఉద్యోగాలలో మరి అన్ని రంగాలలో కూడా ఆ రోజు హామీ ఇచ్చారు. ఇలా ఉన్నటువంటి క్యాబినెట్ లో 20 మంది ఎంతమంది చెప్పాల్సిన అవసరం ఉంది పర్సెంటేజ్. ఇలా కార్పొరేషన్ ఇలా కేవలం ముసలి కన్నీరు కాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీని ఇలా రాష్ట్రపక్షాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి బీసీల ఏదైతే 42% అసెంబ్లీలో ఆనాడు మద్దతు తెలియజేసింది. మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ బీసీ సంఘాల పిలుపు మేరకు నల్గొండ జిల్లాలో బస్టాండ్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మా బీసీ జేఏసీకి ఇచ్చిన పార్టీలకు ప్రజా సంఘాలకు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చుట్టూ బాపనూలున్న కోడెట్ల పోయింది అన్నట్టు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి అందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఏడలోపం ఉందో 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలు పోవాలని ప్రధాన డిమాండ్తో ఉండడం జరుగుతుంది. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇవ్వాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ఉన్నటువంటి ఇవ్వాల్సిన పార్టీ బీజేపీ 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత ఉంది. 340 ఆర్టికల్ ప్రకారం జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వవచ్చునని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరచడం జరిగింది. కానీ 1931 జనాభా తమాషా ప్రకారం ఇప్పటి వరకు ఉండడం చాలా శోచనీయం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ఈ జనాభాలో జనగణనలో కులగణన జరగకపోవడం చాలా దారుణం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ఇచ్చింది. 2026లో ఇస్తామని 42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టి ఇవ్వాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి సంపూర్ణ మద్దతు జరుగుతూ ఉంది. దీనికి వివిధ రాజకీయ పార్టీలు, ఎస్సీ ఎస్టీ ఎంఆర్పిఎస్ అన్ని కుల సంఘాలు మరి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి మరి ఈరోజు బీసీ 42% మరి రిజర్వేషన్ల కోసము ఈనాటి బంద్ను విజయవంతం చేస్తున్నందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక డ్రామా నడుస్తూ ఉంది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ మరి ఈరోజు 2 పార్టీలు కేసీఆర్ కానీ ఇద్దరు డ్రామా ఆడుతున్నారు. మరి ఈరోజు 42% ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఈరోజు ఏదైతే రాజ్యాంగ పదమైనటువంటి క్యాబినెట్లో కానీ కార్పొరేషన్లో కానీ ఇలా విద్యా ఉద్యోగాలలో కానీ 42% అమలు చేసే చేతిలో ఉన్నది కూడా అమలు చేయలేని రేవంత్ రెడ్డి ఈరోజు ఏదైతే 42% అమలు కావాలంటే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమ తరహాలో మరి తీసుకొని రాష్ట్రపతి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏమైనా కేవలము ముసుగేసుకొని బీసీలమైన కపట ప్రేమతోని నాటకం ఆడుతూ ఉన్నారు. ఈరోజు బీసీలు మేల్కొన్నారు. ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమము ఒక తెలంగాణ ఉద్యమ తరహాలో జరుగుతున్న సందర్భంలో ఈరోజు ఏదైతే బంద్కు మరి ముసుగేసుకొని వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలిపే పరిస్థితికి వచ్చిర్రు. మరి నిజంగా ఆ ముసుగు తీసుకొని బయటికి తీసి బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో అన్ని కులాలు ఉన్నాయి. జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయించింది.
ఖచ్చితంగా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో 42% అమలు కోసము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆనాడు అసెంబ్లీలోనే పూర్తి మద్దతు ఇచ్చింది. మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మరి ఇవ్వలేక మరి డ్రామాలు ఆడుతూ మరి కాలయాపన చేస్తూ ఈరోజు ఒక కోట్లకు పోయి రెడ్డి జాగృతిని స్థాపించి ఇలా వాళ్ళే కోట్ల కేసులేసి మరి కోట్ల ద్వారా కొట్టేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ తెలంగాణ బీసీ సోదరులందరూ కూడా 70 సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని మరి ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. గ్రామ స్థాయి నుండి ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు ఈ నల్గొండ జిల్లాలో సంపూర్ణ మద్దతు మరి జరుగుతా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తారు. వ్యతిరేకులారా ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులారా ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ల బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, బీసీల కల్పించాలి. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు వెంటనే ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులారా ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకి మరి పెద్ద ఎత్తున అన్ని బీసీ కుల సంఘాలు మరి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మరి సిపిఎం, సిపిఐ అన్ని మన కృష్ణమాధవ్ గారు డిఎస్పి పార్టీ ప్లస్ అందరూ బీసీలు మరి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేయడం జరుగుతుంది. మరి నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మరి ఇంత అంతా కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 112 కులాలు బీసీలు, సుమారు 2,50,00,000 మంది జనాభా ఉన్నటువంటి బీసీలకి మరి ఒకసారి ఆలోచిస్తే స్థానిక సమస్యల్లో 43% ఇస్తామనేసి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అక్కడ బీజేపీ పార్టీ డైరెక్ట్ వ్యతిరేకిస్తుంది. మరి ఈరోజు మాత్రం అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారు. బీసీలకి అక్కడ ప్రమాదం పొంచి ఉన్నది మీరు గమనించాలి. అక్కడ బీజేపీ సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఇయ్యంది ఎవరు? ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుర్రు. ఖచ్చితంగా గతంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా సాధించుకున్నారో నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీల నాయకులు వారి పదవులకు రాజీనామా చేసి మరి బీసీ ఉద్యమం కోసం ఈ 43% కాదు 50% స్థానిక సంస్థల్లో కానీ మరి చట్టసభల్లో కానీ ఎమ్మెల్యే ఎంపీలకు కానీ మరి ఖచ్చితంగా మీరు పార్టీలకు పదవులకు రాజీనామా చేసి మరి బీసీ ఉద్యమంలో పాల్గొన్నప్పుడే నిజమైన మీ నిజాయితీ, నిజమైన పట్టుదల మరి బీసీల కోసం చేస్తున్నటువంటి కాంక్ష అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నిజంగా ఈరోజు పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి బంద్కు చాలా సంపూర్ణంగా మద్దతు తెలపడం జరిగింది. మరి నిజంగా ఇంత పెద్ద ఎత్తున మరి బంద్ కార్యక్రమం జరగడం చాలా శుభసూచకం. మరి ఉద్యమం స్టార్టింగ్ మాత్రమే. ఈ 43% కాదు 53% సాధించేంత వరకు ఈ ఉద్యమం ఆపేది లేదనేసి తెలియజేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్ను ప్రకటించడం జరిగింది. ఈ యొక్క బంద్కు 42 బీసీ రిజర్వేషన్కి ఈ యొక్క పాల్గొన్న అన్ని పార్టీలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి విన్నపం, అందరూ కలిసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ బీసీ రిజర్వేషన్కి మద్దతు ప్రకటిస్తున్న సందర్భంగా వారందరికీ కూడా వెంటనే ఈ బిల్లుని కూడా ఆమోదం పొందేసి ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాలని రాజకీయ పార్టీలకు, తర్వాత రాష్ట్రపతికి, తర్వాత గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా ముందుకు వెళ్తూ ఈ యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిన తర్వాతనే అన్ని ఎలక్షన్లు జరపాలని, అన్నిట్లో ప్రాధాన్యత ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు బీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపు మేరకు గౌరవ మందకృష్ణ మాదిగ గారు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది.
అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా సంపూర్ణ మద్దతు జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లకుండా ఇక్కడే మేము అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా బీసీలకు 42% ఇచ్చేంత వరకు పోరాటం ఆగదు. ఇప్పుడే స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారితో పాటు అన్ని పార్టీల నాయకులు కూడా అందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ మరి రిజర్వేషన్లకు అడ్డోరు పడుతున్నారని మాత్రం అదొకటి తెలియట్లేదు. ఖచ్చితంగా ఇది బయటపడాలి. అన్ని పార్టీల మద్దతు ఉండాలి. అన్ని పార్టీలు కూడా అఖిలపక్షాన్ని ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి పార్లమెంట్లో చట్టసభల్లో ఆమోదం తెలిపేంత వరకు మీరు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి ఫైట్ చేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేస్తాం.